హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియో ఏంటంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా పాప స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. దానికోసం రాణి రుద్రమదేవిగా రెడీ చేస్తున్నాను. మరి ఇలా రెడీ చేయాలంటే మనకి ధోతీ స్టైల్ సారీ అయితే కట్టాలి కదా. అది ఎలా కట్టాలి, అలానే పాపని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా ఒక సారీని అయితే తీసుకోండి. దానికి మనం ధోతీ స్టైల్ సారీ కట్టడానికి అయితే మనం శారీని సెంటర్ నుంచి తీసుకోవాలి. అండ్ అలాగే మనం కట్టేది చిన్నపిల్లలకు కాబట్టి మనకి శారీ అంతా పెద్దదైపోతుంది. కాబట్టి మనకి పిల్లల హైట్కి తగ్గట్టు మనకి లోపలికి కొంచెం శారీని ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు రెండు వైపులా ఉన్న శారీని మధ్యలోకి ఒక ముడి వేసేయాలి. ఇలా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న శారీని తీసుకోవాలి. నేను చెప్పేది మనకి రైట్ సైడ్ ఉన్న శారీని తీసుకొని సెంటర్లో నుంచి పాప కాళ్ళ మధ్యలో నుంచి వెనక్కి తీసుకోవాలి. ఇలా వెనక నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకున్న శారీని మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని దాన్ని కుర్చీలు పెట్టుకున్నాం కదా, దాంట్లో సగం వరకు తీసుకోవాలి. అంటే సెంటర్లో తీసుకొని దాన్ని వెనక్కి ఒక పిన్ పెట్టేసుకోండి. లేదంటే కొంచెం లోపలికి దోపేసుకోవచ్చు. అలా దోపితే ఏంటంటే కొంచెం ఎత్తుగా వచ్చేస్తుందని నేనైతే అలా చేయలేదు. నేను పిన్ని పెట్టేశాను అనమాట. ఇప్పుడు మిగిలిన చెంగు ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇలా మనం కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం సెంటర్లో మళ్ళీ టక్ చేసేసుకోవాలి. లోపలికి పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. జారిపోకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా టక్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా సారీ అయితే మిగిలి ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్న 2 కుర్చీలు పెట్టేసుకొని దాన్ని కూడా లోపలికి టచ్ చేసేయండి. లేదు అంటే మనం ఈ కుర్చీలు అయితే ముందు ఫ్రంట్ కుర్చీలు పెట్టుకున్నాం కదా, దాంట్లో లోపలికి అంటే మనం చీరను అయితే ఎలా కట్టుకుంటామో నడుము దగ్గర, అలానే పాపకి కూడా లోపలికి చీర అంతా కూడా మడిచి లోపలికి పెట్టేయండి. ఇప్పుడు మిగిలిన సారీ ఉంటుంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న సారీని తీసుకొని సెంటర్లోంచి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకున్న సారీని మళ్ళీ కుర్చీలు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని నేనైతే పాపకి హైట్కి తగ్గట్టుగా పళ్ళుని తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేశాను అనమాట. మనం ట్రెడిషనల్గా తయారు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పట్టు సారీస్ అయితే చాలా బాగుంటాయి. అలానే మనం పిల్లలకి కడుతున్నాం కాబట్టి ఏదైనా లైట్ వెయిట్ సారీస్ తీసుకుంటే బెటర్, లేదంటే వాళ్ళు క్యారీ చేయలేరు. మనం సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా సారీ అయితే మిగిలి ఉంటుంది కదా, దాన్ని వెనక నుంచి కొన్ని కుర్చీల కింద పెట్టేసుకొని లోపలికి పెట్టేసేయండి. ఇలా లోపలికి పెట్టుకున్న దాని మీద ఊడకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. సారీ అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం పాపని రెడీ చేసుకోవాలి. ముందైతే జడ వేసేస్తున్నాను. మా పాపది చిన్న హెయిరే కాబట్టి సింపుల్గా అయిపోతుంది. సెంటర్లో ఒక పాపడైతే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ చిన్న పాయ తీసుకొని దాన్ని ఒక రౌండ్ అయితే చుట్టేసి వెనక క్లిప్స్ పెట్టేశాను అనమాట. రెండు వైపులా కూడా అలానే చేశాను. ఇప్పుడు పాపనైతే రెడీ చేసేయాలి కదా, దానికోసం పౌడర్ అయితే రాసేస్తున్నాను. ఫేస్ అంతా కూడా నీట్గా పౌడర్ అయితే రాసిన తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని ఆర్నమెంట్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు పాపకి కొన్ని బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. ఇలా 2 చేతులకి బ్యాంగిల్స్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు పాపకి హిప్ బెల్ట్ అయితే పెడుతున్నాను. పాపకి సైజుకి తగ్గట్టుగా హిప్ బెల్ట్ అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చీరని కొంచెం అడ్జస్ట్ చేసిన తర్వాత పాపకి ఐబ్రోస్ని హైలైట్ చేయడానికి కొంచెం ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. రెండు వైపులా ఇలా వేసేసిన తర్వాత ఐలైనర్ పెడుతున్నాను. కాటుకు పెడదాము అంటే కళ్ళ నిండా చేసేసుకుంటుంది. ఐలైనర్ అయితే ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది, అందుకని ఐలైనర్ పెడుతున్నాను. ఇలా 2 కళ్ళకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మా పాపకి ఇష్టమైన ఘట్టం వచ్చింది. అది లిప్స్టిక్ అనమాట. చాలా ఇష్టం తనకి లిప్స్టిక్ అంటే. ఫస్ట్ అయితే రెడీ అవ్వనని చెప్పింది. ప్లీజ్ అమ్మా లిప్స్టిక్ వేస్తాను అంటేనే రెడీ అవుతుంది. పాపకి సవరం పెట్టడానికి ఫస్ట్ అయితే పాపకి చిన్న పిలక వేసేసాను. దానికి ఇలా ముందుగానే అల్లి పెట్టుకున్న ఈ సవరాన్ని
రెండిటికి ఒక బ్యాండ్ అయితే పెట్టేశాను. హెయిర్కి సవరానికి కలిపి ఒక బ్యాండ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు పువ్వులను తీసుకొని పైనుంచి ఒక రౌండ్ చుట్టేసి పైన 2 క్లిప్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు జడకి పెట్టడానికి నా దగ్గర జడ క్లిప్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా పెట్టేశాను. ఇప్పుడు బొట్టు పెట్టాలి. మనకి రాణి రుద్రమదేవికి నెలవంక బొట్టు అయితే ఉంటుంది కదా, దాన్ని నెలవంక బొట్టు అయితే పెట్టేశాను. ఇంకా కొద్దిగా ఫేస్ని హైలైట్ చేయడానికి ఐ షాడో అయితే వేస్తున్నాను. లిప్స్టిక్తోని జస్ట్ పైన అలా లైట్గా వేసేసాను. ఇంక ఇదంతా రెడీ చేసేసరికి మా పాపకి ఓపిక అయితే నశించిపోయింది. ఇంకా రెడీ అవ్వను అని చెప్పి కొంతసేపు విసిగించింది. నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పి ఏదో కొంతసేపు నచ్చ చెప్పాను. ఇప్పుడు అతి కష్టమైన పార్ట్ అనమాట ఇది. ఇయర్ రింగ్స్ పెట్టడానికి చాలాసేపు పట్టేసింది. ఒక 10 to 15 minutes దాకా పట్టేసింది నాకైతే. అది ఎలా పెట్టానంటే, ఆల్రెడీ పాపకి రింగ్స్ ఉన్నాయి, దాని మీద మళ్ళీ కొద్దిగా కొంచెం ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా అని కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెడదామని చూశాను. కాకపోతే అవి లోపలికి పెట్టడానికి అంత సరిపోలేదు. ఆ ఇయర్ రింగ్ హోల్ అనేది సరిపోలేదు. అందులో పాపకు కూడా పెయిన్ వస్తుంది కదా అని చెప్పి నేను డబల్ టేప్ తీసుకొని స్టిక్ చేసేసాను ఇయర్కి మధ్యలో. ఇప్పుడు కిరీటం పెట్టాలి. కిరీటం కూడా ఇది పాతది, మా బాబుని కృష్ణుడిలో రెడీ చేసినప్పుడు తీసుకున్న కిరీటం అనమాట. అది ఉంటే అది అలా పెట్టేశాను. ఇప్పుడు రాణి రుద్రమదేవి లుక్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సింది కత్తి కావాలి కదా. ఈ కత్తిని కూడా ఇంట్లోనే తయారు చేశాను. ఇవి 2 కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఫైనల్లీ రాణి రుద్రమదేవి గెటప్ అయితే పూర్తయిపోయింది. మనకి ఇలానే కూడా ఝాన్సీ లక్ష్మీబాయిది కూడా ఇలానే గెటప్ అనేది ఉంటుంది, కానీ రాణి రుద్రమదేవికి తలపాగా ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. ఫైనల్లీ మా పాప రాణి రుద్రమదేవి గెటప్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కమెంట్ చేసి చెప్పండి. చూపించు నాకు. స్మైల్ స్మైల్. అక్కడ ఉంటే స్మైల్ ఇవ్వాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.